బ్రర్. ఎరా మళ్ళీ పుట్టించావా? ఈసారి ఏం ప్లాన్ చేసావు? హాయ్, మీరు కూడా ఉన్నారా? సారీ చూడలేదు. అంతా క్షేమమేనా? ఇంతకీ నేను గుర్తున్నానా లేదా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటారా? అప్పట్లో చిన్నపిల్లకి నేను మంచి దోస్తుని, ఖాళీ ఉంటే చాలు పేపర్లు చింపి వాడితో నన్ను తయారు చేసుకుని ఆడుకునేవాళ్ళు. ఊప్స్, సారీ, మావాడు డిస్టర్బ్ చేశాడు. ఏంట్రా నీ బాధ ఏంటి? చెప్పాలి, చెప్పకూడదా? ఏం చెప్తావు, ఏం చెప్పవు? ఇక్కడ ఉన్నారా? అదేగా. రే ఏంట్రా? స్వామి, ఇంతకెందుకు రమ్మన్నావు? ఇదేంటో గుర్తుందా? ఏంటిది? ఆగాగు, ఇది మన శక్తిమానేనా? అదేరా మన 4 కప్ ఫ్రెండ్. సరే, ఇప్పుడు ఈ గేమ్ ఆడదాం. ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకో. అదేంటి, జనరల్గా 4 ఉండాలిగా, 2 ఖాళీగా ఉన్నాయేంటి? ఆ 2 నువ్వు రాద్దిగా లేరా? సరే చెప్పాలి, సెలెక్ట్ చేద్దాం బా. సంఘటన, పరిచయం, అన్వేషణ, ప్రేమ. స్వామి ఏంటివి? తెలుగులో డిగ్రీ కోసం ట్రై చేస్తున్నావు ఏంటి? సెలెక్ట్ చేసుకోండిరా. ఏవో నాలుగు మొక్కలు చూపించి సెలెక్ట్ చేసుకోమంటే అలా ముందు వాడు ఒక అర్థాలు చెప్పు, అప్పుడు ఎంచుకుంటా. సో ఇప్పుడు మీకు నా లవ్ స్టోరీ చెప్పాలన్నమాట. ఇవన్నీ నా లవ్ స్టోరీలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన పేజెస్. ఇంజనీరింగ్ జాయిన్ అయిన ప్రతివాడు 4 లక్షలు ఇచ్చి ఉద్యోగం వైపు కాకుండా ఇంకేం ఆలోచిస్తాడు అనుకున్నా. కానీ జాయిన్ అయ్యాక తెలిసింది, బాడీ కాలేజీలో ఉంటుంది కానీ మైండ్ మాత్రం సినిమా గురించి ఆలోచిస్తుంది. ఆ పిచ్చే ప్యాషన్ కింద మారింది. ఆ ఎడిక్షన్లో ఉన్న నాకు ఒకరోజు ఇంకా చూసుకో, వైజాగ్ మొత్తం హల్చల్ స్టార్ట్ చేశా. ఎదురైన ప్రతి రోడ్డు, ఆ రోడ్డు మీద ఉన్న ప్రతి బండి నెంబరు కవర్ చేశా. ఎక్కడా దొరకలేదు. స్వామి, నువ్వు ఎతికావు. గూగుల్ కంటే గాఢంగా, యాహూ కంటే ఎఫిషియెంట్గా ఎతికావు. ఎక్కడ కనిపించిందో చెప్పరా? నెక్స్ట్ డే ఈవినింగ్ యాల ప్రెసిడెంట్ దగ్గర ఫైనల్గా బండి ప్రత్యక్షమైంది. తను కూర్చున్న టేబుల్ పక్కనే కూర్చున్నా. తను ఏం ఆర్డర్ చెప్తే అదే ఆర్డర్ మనం కూడా ఇద్దామని వెయిట్ చేశా. ఏం ఆర్డర్ ఇచ్చింది? ఎక్స్క్యూజ్ మీ, బిల్. ఏదో ఒకటి చేసి తనతో మాట్లాడదాం అనుకున్నా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, లోపల ఉన్న అతను మీకు ఇది ఇమ్మన్నారు. మీరు తిన్న తిండికి బిల్లే కాదు, నా గుండెకి చిల్లు కూడా పెట్టారు. అప్పుడు ఆశ ఏంట్రా? ఇంతకీ ఆ అమ్మాయి వచ్చిందే? థ్యాంక్స్ అండి. ఇది రాసింది నువ్వేనా? నేనే. లోపలికి ఎందుకు రమ్మన్నా? అంటే ఈ రెస్టారెంట్లో ఏం బాగుంటే తెలుసుకుందామని. సారీ, బిల్లు కార్డా క్యాషా తెలుసుకుందామని. ఏంటి? అది మరి. హలో, ఎవరు నువ్వు? నీకేం కావాలి? నన్ను ఎందుకు లోపలికి రమ్మన్నావు? వీటికి ఆన్సర్ చేస్తే చాలు. చెప్తాను, కాసేపు కూర్చోండి. నా పేరు వరుణ్.
మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఇది చెప్దామనే మిమ్మల్ని లోపలికి రమ్మన్నా. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ లాస్ట్ ఇట్? అవునండి, AP31CA36 అనే నెంబర్ దగ్గర పోయిందండి. ఆ బండి నాదే. అయ్యో రామా, అయితే నా మనసు మీ దగ్గరే ఉందండి. ఫ్లర్ట్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నానండి. అసలు నన్ను ఎప్పుడు చూసావు? నా గురించి ఏం తెలుసు అని లవ్ చేస్తున్నా? మిమ్మల్ని నిన్న చూశాను, ఇందాకల దాకా వెతికాను. మీ గురించి రీసెర్చ్ చేసే టైంలో మీకు ఇంకో లవర్ ఉన్నాడని తెలిస్తే తట్టుకోలేనండి. ముందు మిమ్మల్ని ప్రేమిస్తాను, తర్వాత మీ గురించి తెలుసుకుంటాను. వాట్ ఇఫ్ నాకు ఆల్రెడీ లవర్ ఉండుంటే? ఇక్కడ పాయింట్ మీ లవర్ గురించి కాదండి, నాకు మీ మీద ఉన్న లవ్ గురించి. సో సర్లేండి, ఒకసారి అన్నీ మర్చిపోండి. ఈ రెస్టారెంట్, మీ నెక్స్ట్ ఈవెంట్స్, మీ ప్రీవియస్ హ్యాపెనింగ్స్ అన్నీ మర్చిపోండి. ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ మీకు ఈ కుర్చీలకు మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు నాతో మాట్లాడడం ఉందా? ఉంటే ఎస్ చెప్పండి, లేదంటే నో చెప్పండి. ఎస్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, మీకు నిజంగా లవర్ ఉన్నాడా? లేడు. మీకు లవర్ ఉంటే నాతో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారో చెప్పండి. కానీ కలిసిన ఒక్క మీటింగ్లోనే లవ్ ఎలా పాసిబుల్? సింపుల్ అండి, మీరు నాకు నచ్చారు. ఈ విషయం మీతో చెప్పడానికి ముందు మీతో ఫ్రెండ్స్ అని తిరిగి, తర్వాత మోర్ దాన్ ఫ్రెండ్స్ అని తిరిగి, ఈలోగా మన ఫ్రెండ్స్ మన గురించి ఏవేవో రూమర్స్ పుట్టించి, ఆ రూమర్స్ వల్ల రెస్ట్లెస్గా తయారయ్యి కమిట్ అవ్వడానికి భయపడుతూ, ఈ ప్రాసెస్లో ఎంత టైం వేస్ట్ చేసుకుని, ఈలోగా ఇంకెవరో అట్రాక్టివ్ కనిపిస్తే మనల్ని మనం అవాయిడ్ చేసుకుని ఆఖరికి విడిపోయి, ఇదంతా అవసరం అండి? అప్పో, లవ్ మీద లవర్స్ మీద బాగానే రీసెర్చ్ చేసినట్టున్నా. సినిమా పిచ్చాను కదండి, ఆ మాత్రం జ్ఞానం ఉంటుందిలేండి. సినిమాలంటే అంత ఇష్టమా? ఇష్టం కంటే అబ్సెషన్ అనడం చాలా కరెక్ట్. నేను సినిమాలో కనిపించే హీరోయిన్లో ఉన్నాను, మరి తర్వాత నువ్వే డిసప్పాయింట్ అవుతావు. నాకు కూడా సినిమాలో హీరోయిన్లు అవసరం లేదులేండి, మళ్ళీ వాళ్ళ కోసం త్యాగాలు అవి చేయలేను. నా లైఫ్కి హీరోయిన్లో ఉండండి చాలు. తెలివైన వాడివే. ఇంక మాట్లాడడానికి నా దగ్గర ఏం లేదండి, నా డైలాగ్స్ అయిపోయాయి. చివరిగా మన ఇద్దరి కలయికను కుదిర్చిన ఒక్క ప్రశ్న అడిగేస్తున్నా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఈ రోజంతా నా కోసం వెతికాను అన్నావు, మరి అలాంటప్పుడు నీకు నాకన్నా అందమైన అమ్మాయిలు చాలామంది కనిపించే ఉంటారు, అయినా నా కోసమే వెతికావు. లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రెండ్స్ అని టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్రోచ్ అయ్యావు. నా నెక్స్ట్ ఈవెంట్స్, ప్రీవియస్ హ్యాపెనింగ్స్ అన్నీ మర్చిపోయి మాట్లాడమన్నావు, కానీ ఆ మాటకి నన్ను నేనే మర్చిపోయాను. ఏమైంది? లేదు, ఇప్పుడు దాకా మిమ్మల్ని 100% ప్రేమిస్తున్నాను అనుకున్నా, ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ 100% ప్రేమిస్తున్నాను, ఇంకా చాలా ఎక్కువ ప్రేమించాలని అర్థమైంది. సరే మరి, ఐ హ్యావ్ టు లీవ్, బాయ్. ఇంతకీ ఆన్సర్ చెప్పలేదు. లైఫ్కి హీరోయిన్గా ఉండమన్నావు కదా, నా డేట్స్ ఫ్రీయే. ఏమండి, మిమ్మల్ని పిలవడానికి సర్వనామాలైనా నామవాచకాలు కూడా ఉన్నాయా? నా పేరు శ్రావ్య. ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయిగా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు మనం లవ్ సెలెక్ట్ చేసుకోబోతున్నాం. హెవ్ వి గో. ఇవేంట్రా? ప్రయాణం, ప్రమాణం, బహుమానం, చివరక్షణం. చివరక్షణం ఏంట్రా? అంటే విడిపోయారా? మా ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది కాబట్టే కదా మాది స్టోరీ అయింది, లేకపోతే ఇంకా జరుగుతూ ఉండేది. కానీ ఎందుకు విడిపోయారా? ఇందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకో. స్వామి, నువ్వు ఆట మార్చుకో, ముందు వాడికి అర్థాలు చూ, అప్పుడు చూద్దాం. మున్నాడి సొల్లు, అది కప్రపాకలం. ఇంక నెమ్మదిగా ఫోన్లు చేసుకోవడం మొదలుపెట్టాం. అసలు యాక్షన్ సినిమాలు చూడకుండా ఉండలేను నేను. ఎప్పుడు లేని కొత్తగా లవ్ సీన్స్ లేకుండా సినిమా చూడడమే కష్టమైంది. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు శ్రావ్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. నీకు నా మీద ఉన్నది ప్రేమ అని ఎలా డిసైడ్ అయ్యా? ఆ రోజు నేను రెస్టారెంట్లో చూసి ఉండకపోతే ఏదో రోజు చచ్చిపోయాను శ్రావ్య, కానీ నిన్ను మాత్రం మర్చిపోయాను కాదు. ఎందుకో ఇన్సిడెంట్ తర్వాత మా ప్రేమ బలపడిందని నాకు అనిపించింది.
కరెక్ట్గా తన బర్త్డే రోజు తనకి ఇష్టమైన గిఫ్ట్ కొని తను కలవడానికి వెళ్ళా. అక్కడ హాయ్. హాయ్ వరుణ్. థ్యాంక్ యూ. నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పు. ఆల్రెడీ చెప్పా కదా నీకు, సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నా. ఓ, నా ప్లాన్స్ నీకు క్వైట్ కాంట్రాస్ట్ అనమాట. ఐ వాంట్ టు డూ ఎంఎస్ ఇన్ యూఎస్. ఇంజనీరింగ్ అయిపోయాక మోస్ట్ ప్రాబబ్లీ అక్కడికే వెళ్ళిపోతాను. అదేంటి అబ్రాడ్ వెళ్ళొచ్చు లేదన్నావు? పేరెంట్స్ని వదిలి వెళ్ళన్నావు కదా. అంటే ఒక్కరితోనే కూతుర్ని కదా. 6 నెలలుగా రిలేషన్షిప్లో ఉన్న తను ఒక్కసారిగా నా లవర్లా కాకుండా 6 నిమిషాల క్రితమే కలిసిన ఒక ఫ్రెండ్లా మాట్లాడింది. ముందు ఏడిపిస్తుంది అనుకో. మరి నా పరిస్థితి ఏంటి? నీకు మూవీస్ అంటే మంచి ప్యాషన్ ఉంది. ట్రై వితౌట్ గివింగ్ అప్. నువ్వు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతావు. చంటిపిల్లడు ఆడకుండా చాక్లెట్ ఇచ్చినట్టు నా మనసులోంచి తను తీసేమని అర్థమయ్యేలా చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది. మేబీ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా మాట్లాడతానేమో కదా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐమ్ హర్టింగ్ యూ. నాకు చిన్నప్పటి నుంచి యూఎస్ వెళ్ళాలని డ్రీమ్. అలాంటిది అక్కడే సెటిల్ అవుతున్నానంటే క్యాన్ యూ ఇమాజిన్ హౌ లక్కీ ఐ యామ్. ఒక్కసారిగా లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. ఇది చెప్దామని నేను రమ్మన్నాను. అప్పటికే విషయం క్లియర్గా అర్థమైంది. నా లైఫ్కి హీరోయిన్ కింద ఉంటానని మాట ఇచ్చిన తను ఆ రోజు తన లైఫ్ స్టైలే మారిపోయిందని చెప్పింది. మర్చిపోవడం కూడా మంచిదే అనే పాఠం నేర్పింది. ఇంకా విడిపోయారా? ఆల్ ద బెస్ట్. మరి గిఫ్ట్? హ్యాపీ బర్త్డే శ్రావ్య. మరి తర్వాత ఇంకెప్పుడు కలవలేదా? తను నిన్నే యూఎస్ వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు అనుకునే లాభం. రే, నువ్వు బాధలో గేమ్ మర్చిపోయావు. ఏదో సెలెక్ట్ చేసుకోమన్నావుగా, సెలెక్ట్ చేసుకోమంటావా? అవసరం లేదు. రే, ఏంట్రా ఇందులో ఏం లేవు? ఇంకా అర్థం కాలేదా? వాడి కథ మనకి ఎలా అయినా చెప్పాలనుకున్నాడు. మొదట్లో నువ్వు చెప్పాలి సెలెక్ట్ చేసావు, చెప్పకూడదని సెలెక్ట్ చేసినా ఇదే జరిగి ఉండేదేమో. అవునా? రే వరుణ్, బాధపడకరా. ఈ ఆడజాతి అంతా ఇంతేరా. వీళ్ళని ఆడజాతి అనే కన్నా పాడే జాతి అనడం బెస్ట్. వాళ్ళని తలుచుకొని మనం బాధపడకూడదు, వీక్ అయిపోతాం బావా. ఇప్పుడు దాకా నువ్వు ఆడించిన ఆట ఇప్పుడు నీతోనే ఆడిస్తా. ఎక్కడ ఆపవో అక్కడే మొదలుపెట్టు. ఈ 4 ఒకటి సెలెక్ట్ చేయరా. ఎందుకురా? చెయ్యిరా, చెయ్యి. అలా కాకపోతేనా? అవునరా, మీ ఇద్దరి మధ్య నా చివరి క్షణం అసలు అయి ఉండకపోతే? అదేలారా, ఆ రోజు తన బర్త్డే కదా. బర్త్డే రోజు విష్ చేయాలి కదా తను. ఎలా ఎస్, ఆ రోజు తన బర్త్డే, కానీ నీకు తెలీదు. అప్పుడు లైఫ్లో ఎప్పుడు మర్చిపోనని మాట ఇచ్చా కదరా. బర్త్డే రోజు మర్చిపోతానా? అదేరా, నువ్వు ఆ అమ్మాయికి ఆ మాట ఇచ్చి ఉండకపోతే, ఐ మీన్ ఆ అమ్మాయి నీకు ఆ ప్రశ్న అడిగి ఉండకపోతే. ఆరు నెలలు కలిసే ఉన్నాం కదరా. పైగా ఒక్క మీటింగ్లో లవ్ చేసింది. ఆ డౌట్ తనకి రావడం ఆబ్వియస్ కదరా. 6 నెలల క్రితం మీరు కలిసి ఉండకపోతే? ఆ రోజు రెస్టారెంట్లో మాట్లాడినప్పుడు ఒకే ఒక్క మీటింగ్లో తను మా ప్రేమ ఒప్పించాను. ఆ తర్వాత కలిసి ఉండవా? అసలు ఆ రోజు ఆ అమ్మాయిని రెస్టారెంట్లో చూడకపోయి ఉంటే? ఏం మాట్లాడుతున్నారా? ఒకరోజు మొత్తం ఎతికాను దానికోసం. అవునరా, నువ్వు తనని కలవకపోయి ఉంటే? తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను రా. దానికోసం వెతకనంటావా? అసలు నువ్వు తనకి తొలి చూపులోనే పడకపోయి ఉంటే? అంటే 6 నెలల క్రితం అమ్మాయిని నువ్వు రోడ్డు మీద చూడకపోయి ఉంటే? శ్రావ్యాన్ని చూసి ఉండకపోతాను.
తన కోసం వెతికేవాడిని కాదు, ప్రేమించేవాడిని కాదు, ప్రేమించమని అడిగేవాడిని కాదు, కలిసి తిరిగేవాడిని కాదు, తన బర్త్డే రోజు తన గిఫ్ట్ కొనేవాడిని కాదు, తన బర్త్డే రోజు కలిసి విడిపోయేవాడిని కాదు. అంటే ఈరోజు ఇక్కడ మీతో ఇలా బాధతో కూర్చునేవాడిని కాదు. ఎగ్జాక్ట్లీ, ఇదంతా జరిగి ఉండేది కాదు. కానీ ఇవన్నీ నా లైఫ్లో అయిపోయాయి కదరా. ఇప్పుడు అనుకునే లాభం. లైఫ్ టెక్స్ట్ బుక్ కాదురా, రాసిన పేజీలు అలాగే ఉండిపోవడానికి. నోట్ బుక్, రాసిన పేజీలు చింపుకోవచ్చు, ఖాళీ పేజీలు నింపుకోవచ్చు. నిత్య